నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలంలోని బ్రహ్మరాంబ దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు మొదలయ్యాయి. ఈ మాసంలోని శ్రావణ శుక్రవారం, శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం ఇలా ప్రతిరోజు విశేషమైనటువంటిది. కావున అందరూ ఆలయంలో జరిగే ఉత్సవాలలో పాల్గొనాలని ఆలయ ప్రధాన పూజారి తెలియజేశారు. అష్టలక్ష్మి యాగం ప్రారంభం చేయబోతున్నామని, అదేవిధంగా అచ్చంపేట పట్టణంలో బొడ్రాయి ప్రతిష్ట 10,116 చెల్లించిన కర్తలచే అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగం చేయించి వారికి పూజశ్రీ శ్రీ శంకరాచార్య భవన్, అలాగే లక్ష్మీనారాయణ వెండి ప్రతిమ మరియు యాగ జ్ఞాపికలు అందించనున్నారు. ఈ శ్రావణ మాసంలో ప్రారంభం చేయాలని అనుకున్నాం. అట్లా 8 స్థలాలలో విశేషమైనటువంటి పుణ్యతీర్థాలలో ప్రారంభం చేశాం. ఈరోజు ప్రారంభమైంది విశాఖపట్నంలో. మన అచ్చంపేట పట్టణంలో 10,116 చెల్లించిన కర్తలచే అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగం 8 నిర్వాహక వేదికలలో ఏదైనా ఒక చోట సమస్త పూజా ద్రవ్యం ఏర్పరిచి వారి స్వహస్తాలతో నిర్వహించి చేయుటకు పూజ్య శ్రీ శంకరాచార్య భగవాన్ వారి స్వహస్తాలతో లక్ష్మీనారాయణ వెండి ప్రతిమ, యాగ జ్ఞాపిక, శేష వస్త్రములు వారికి పూర్ణాహుతి రోజున అందింపబడును. అదేవిధంగా 2,516 చెల్లించిన కర్తలచే 8 చోట్లలో వారి వారి గోత్రనామాలతో అష్టలక్ష్మి సమేత శ్రీమన్నారాయణ సుదర్శన యాగ క్రతువులలో నిర్వహింపజేసి యాగ ప్రసాదాన్ని కూడా వారికి స్వతహాగా వారింటికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన అచ్చంపేట పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో బొడ్రాయి పండుగ జరిగింది. ఆ